టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పాణ్యంలో నిర్వహించిన ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈసారి ప్రజాస్పందన చూస్తుంటే పాణ్యంతో పాటు రాయలసీమ కూడా మనదే అని ఖాయమైందని పేర్కొన్నారు. గత ఎన్నికలలో రాయలసీమలోని 52 స్థానాల్లో 49 స్థానాలు సైకో గెలిచాడని వెల్లడించారు. ఇప్పుడు 49 కాదు 52కి 52 మనవే అని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలో మీరు 3 గెలిచారని అతడు ఎగతాళి చేశాడు. దాంతో నాకు కూడా బాధ అనిపించింది. ఇన్ని పనులు చేసి కూడా ఓట్లు పడలేదని బాధపడ్డారని తెలిపారు. కానీ ఇప్పుడు పులివెందులలో కూడా జగన్కు ఎదురుగాలి వీస్తోందని, అందుకే ప్రెస్టేషన్లో వెళ్లిపోయాడని వ్యాఖ్యానించారు. జగనన్న భూ హక్కు పత్రం ఏమంటారు? మీరు ఒప్పుకుంటారా? మీరు దీనికి నేను అడుగుతున్నా, సైకో అమ్మ మొగుడిచ్చాడా? సైకో అవ్వ మొగుడిచ్చాడా? సైకో అమ్మమ్మ ఇచ్చింది, అమ్మమ్మ మొగుడిచ్చాడా? నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ తండ్రి ఇచ్చాడు మీకు, మీ తాత ఇచ్చాడు మీకు. ఇది వారసత్వ హక్కు, కష్టపడిన భూమి. గుండె పగల్లా మీకు? పగిలిందా లేదా? కోపం వచ్చిందా లేదా? అడిగితే నా మీద కేసు పెడతాడు, పీక్కో అని చెప్పా. ఏమి పీక్కుంటావో పీక్కో, నేను ఏ మాత్రం వెనకపోనని చెప్పా. అందుకే ఇప్పుడే చెప్తున్నా, ఈ కాపీని మీ ముందరనే తగలబెడుతున్నా, చించి తగలబెడతా. తగలబెట్టాలా లేదా? చించేసి తగలబెట్టేద్దామే, కనపడకూడదు. వస్తాను. కాలేదమ్మా పూర్తిగా. కాల్చి తగలబెట్టు. టైం తక్కువ ఉంది, నువ్వు తగలబెట్టు. ఇంకో పక్కన ఒక జీవో తెచ్చాడు, మీ భూములన్నీ ఆయన అకౌంట్లో వేసుకుంటాడంట. నీ భూమి అమ్మాలంట, ఆయన పర్మిషన్ కావాలంట. కావాలనా? నీ భూమి అగ్రిమెంట్ నువ్వు రాసుకోలేవా? నీది కాదా భూమి? కాదా భూమి? నీదే కదా. ఈ చట్టం కావాలనా? ఇది నల్ల చట్టం అవునా కాదా? దీన్ని తగలబెట్టాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, తగలబెట్టా, తగలేసా.